మజ్లిస్ నేత గోరక్షకుడిపై విచక్షణ రహితంగా దాడి జరిపి అత్యాయత్నం చేయడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్ పార్టీ పెంచి పోషించి మజ్లిస్ పార్టీ కనసన్నల్లో పనిచేసిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తుందని ఆరోపించారు. लाइट 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 कुछ 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 మీరు జరగండి ప్లీజ్ ఒకసారి సార్ కూర్చోండి కూర్చోండి मिडिल के लिए లాంగ్ షాట్ తీసుకుందాం అందరూ భారతీయ జనతా పార్టీ చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్ గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనసాగర్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బాటలోనే మజ్లిస్ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్ లో గోవులను సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి, అక్రమంగా తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి. నిన్న సంఘటన